నమస్తే సార్. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి సెకండ్ హౌస్ అండ్ 8th హౌస్ అండ్ 5th హౌస్ డియాక్టివేట్ అవుతుంది. అంటే ఏమిటి, షేర్ మార్కెట్ జోలికి తొందరగా వెళ్ళకూడదు. మీరు షేర్ మార్కెట్స్కి సంబంధించినవి తొందరపడి చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళకి ఈ మాసం బాగా కలిసి వచ్చేది జాబ్స్, కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థిక పరంగా మాత్రం షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోతే అంతా బాగానే ఉంటుంది. వీళ్ళు ఇందులోకి వెళ్ళారంటే మనం కాపాడలేము వీళ్ళని. ఈ ఒక్కటి జాగ్రత్తగా తీసుకుంటే ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే కొంత స్ట్రెస్, కొంత గొడవలతో కూడి డబ్బులు వస్తాయి. బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్లో ప్లానెట్స్ ఉన్నాయి. బట్ ఆ రెండు ప్లానెట్స్ కొంచెం విరుద్ధమైనటువంటివి కాబట్టి అటువంటి ఫలితాలు కూడా పొందవలసి వస్తుంది. వీరికి ప్రాపర్టీస్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ప్రాపర్టీస్ విషయంలో అయితే కొంచెం ప్రాపర్టీస్ మార్చడం, అంటే ఇప్పుడు కొంతమంది చూడండి, పలానా ప్రాపర్టీ తీసుకున్నాను, ఇది నాకు చిన్నగా ఉంది, తీసి ఇంకోటి కొనుక్కుందాం, ఇట్లాంటి మార్పులు ఉంటాయి కొద్దిగా. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కొంచెం ఏంటంటే కాన్సన్ట్రేషన్ పూర్తి స్థాయిలో చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ గురువు శుభగ్రహం ఉన్నప్పటికీ ఆయన లాభాధిపతి అయ్యాడు. ఎప్పుడైనా లాభాధిపతి ఎడ్యుకేషన్ భావానికి కనెక్ట్ అయితే వాళ్ళు ఎంతసేపు ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ చదువుకుందాం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎంటర్టైన్మెంట్ వే ఆఫ్ దీంట్లో నేర్చుకుందామని చూస్తారు, కానీ సీరియస్గా కూర్చోవాలంటే కొంతవరకు వీళ్ళకి స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. అది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా తీసుకుంటే శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాల యొక్క స్థితిగా చూసుకుంటే కనుక వీళ్ళకి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటుంటారు చూసారా, అలాంటివి కొంచెం వస్తుంటాయి. ఎందుకు అంటే సహజంగానే పంచమ స్థానం అనేది మన ఇమ్యూనిటీ. మనకు చూడండి, ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం అయింది, లోపల ఉన్న ఇమ్యూనిటీ ఫస్ట్ తగ్గిస్తుంది మనం వేసుకునే ట్యాబ్లెట్ కంటే కూడా. సైన్స్ ఇదే చెప్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ మీరు వినే ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. అటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కుంభం వారికి ఆ యొక్క విషయంలో ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః ఒకటి, లేదా బండ సైన్య వదోత్యుక్త అనేటువంటి నామం ఉంటుంది, అది చేసుకున్నా సరిపోతుంది. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయంలో కుంభం వారికి కనుక చూసుకుంటే 7th లార్డ్ సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం శుక్రుడికి దగ్గరలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి మ్యారేజ్ సంబంధించినవి కొంచెం పాజిటివ్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఈ మాసంలో, అది బాగుంది. అది కూడా పర్టికులర్గా కొంచెం గవర్నమెంట్ వ్యక్తులు, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు, కొంచెం నేమ్ అండ్ ఫేమ్, సొసైటీలో నేమ్ అండ్ ఫేము, ఇట్లాంటి రంగాల నుంచి, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళకి సంబంధం కుదురుతుంది. వీరికి జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? జాబ్ పరంగా, బిజినెస్ పరంగా చూసుకుంటే అమ్మ, జాబ్ అయితే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, వీళ్ళకి పాజిటివ్ ఏమిటి అంటే జాబ్ పరంగా బాగుంది, కెరియర్ పరంగా కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఏలినాడు శని నడుస్తుంది రాశిలో, కొంచెం శ్రమ ఉంటుంది అంతే. శ్రమ విషయంలో కొంత జాగ్రత్త పడినట్లయితే మంచి గ్రోత్ ఉంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఒకటేనమ్మా, ఇక్కడ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఇప్పుడు చూడండి ఫేస్బుక్స్లోని అక్కడ ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతూ ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్స్ మూలంగా ఒక్కోసారి మంచి జరుగుతుంది, ఇబ్బంది ఉంటుంది. బట్ 5th లార్డ్ ఎవరైతే ఫ్రెండ్స్ కారకుడు బుధుడు కుజరాహుతో కనెక్టివిటీలో ఉందో ఈ ఫ్రెండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వీరు. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే ఒకటి, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము, దుర్గా స్తోత్రాలు చేసుకుంటే మంచిది. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి, మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం
ఎక్కడ ఉంది అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకో వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్. అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలితా సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్, అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి 1/2 గంట నుంచి 1.5 గంట వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.